పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకొని వారి ప్రతిమకు పూలమాలను సమర్పించి వారు చేసినటువంటి పోరాట గాథను స్ఫూర్తిని ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమం వేళ పట్టణ రజక సంఘానికి సంబంధించిన బాధ్యులు రాజాతులు సంఘం వేళ పట్టణ సంఘ రజక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఈ కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కోనరాపేట మండల కేంద్రంలోకి వెళ్లి అక్కడ కూడా ఐలమ్మ విగ్రహానికి పూలమాలను సమర్పించి అక్కడ కూడా ప్రజల మధ్యలో చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని మరణం చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకొని ఎక్కడైతే అంచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి భావాలతోటి అంచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి సందర్భం ఈనాడు ఐలమ్మ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఉద్యమకారులను గుర్తిస్తూ పోరాట యోధుల్ని గుర్తిస్తూ వాళ్ళ గౌరవాన్ని ఇనుమడింపు చేసి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతున్న తీరును కూడా మీరందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు. ఈరోజు పోరాట యోధులను ఉద్యమకారులను గౌరవించడంలో గత ప్రభుత్వాల కంటే మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న దానికి నిదర్శనం చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి ఓ నాటిక ప్రదర్శన ఇటీవల రవీంద్ర భారతిలో సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గంట శివశంకర్ గారు కోడలు, మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ గారు కోడలు, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు అందరం కూడా నాటికను వీక్షించిన తదుపరి ఆనాడు చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాటాన్ని ఈ తరానికి చూపెట్టినటువంటి క్రమంలో వారి ఆలోచన ముందు తీసుకుని పోలని చెప్పినటువంటి ఇచ్చిన స్ఫూర్తిని ఇచ్చిన క్రమంలో ఆ సభ ద్వారానే ఎవరూ అడగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటిలో ఉమెన్స్ కాలేజ్ పుట్టమడి ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పడినటువంటి దానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టి మన పోరాట స్ఫూర్తిని ఈరోజు మన తెలంగాణ పక్క రాష్ట్రాలకు దేశమంతా కూడా గర్వపడేలా తెలియపే విధంగా వారి పేరును మనం పెట్టుకోవడంతో పాటు ఐలమ్మ గారి మనవరాలు శ్వేత సభలో మాట్లాడిన తీరును, ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాట స్ఫూర్తిని గమనించి బీసీ కమిషన్ సభ్యురాలుగా కూడా ఈరోజు ఐలమ్మ మనవరాలు ఏర్పడేసే విధంగా ఈరోజు నియమాలు ఈ ప్రభుత్వం తీసుకుందంటే ఈరోజు మనం అందరూ కూడా గర్వపడాలని చెప్పని సందర్భంగా హెచ్సిఎస్